కొబ్బరి నీళ్ళు తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక 100 ml కొబ్బరి నీళ్ళలో మనకి 64 క్యాలరీస్ మాత్రమే వస్తాయి అన్నమాట. చాలా హెల్తీగా తినాలి, బరువు నియంత్రణ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. అయితే మిగతా పోషకాల విషయానికి వస్తే కొబ్బరి నీళ్ళలో అసలు మాంసగుత్తులు ఉండవు. జస్ట్ 4 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏ విటమిన్స్ కూడా ఉండవు, కానీ మినరల్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా 3 మినరల్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒకటి అన్నిటికంటే ఎక్కువగా ఉండేది పొటాషియం. ఆల్మోస్ట్ 200 మిల్లీగ్రాముల వరకు పొటాషియం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరికైతే బాగా మజిల్స్ వీక్ అయిపోతాయి, బాగా ఎండలో తిరిగేసి వస్తున్నారు, వాంతులు అవుతున్నాయి, అలాంటి పేషెంట్స్కి అంటే వాంతులు విరేచనాలు అయిపోతున్నాయి బాగా, మామూలుగా ఎండ దెబ్బకు కానీ లేకపోతే ఇన్ జనరల్గా కూడా ఫుడ్ ఎనీ రీజన్ వల్ల వాళ్ళకి కొబ్బరి నీళ్ళ వల్ల చాలా త్వరగా స్వాంతన చెందుతుంది. ఎందుకంటే వామిటింగ్స్తో పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆర్ ఆల్రెడీ కొంచెం కిడ్నీ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏ మోతాదులో తీసుకుంటున్నామో అనేది చూసి తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళలో 100 ml 20 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి అంటే చాలాసార్లు బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఉన్నప్పుడు కూడా అంటే మనము చాలా ఎక్కువ పొటాషియము, చాలా ఎక్కువ సోడియము మనకి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఇష్టం ఉన్నంత తీసుకోవడానికి లేదు. మితంగా ఒక గ్లాసో 2 గ్లాసులు అట్లా తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. అయితే కొబ్బరి నీళ్ళ దగ్గర ఒక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది అంటే మీరు దాన్ని పగలగొట్టుకొని అది గ్లాస్లో పోసుకొని బయట ఎండకి ఎక్స్పోజ్ చేయకూడదు. అలా చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫ్రక్టోస్ మిగతా అంటే సాల్ట్స్ అన్నీ రియాక్ట్ అయిపోయి బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ ద్వారా దానికి పులుపు ఎక్కువైపోవడము, కలర్ చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కొబ్బరి నీళ్ళ ద్వారా నష్టాలు ఎక్కువ లేవు. డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో కండిషన్ని చూసుకొని మాత్రమే మోతాదు ఇంకా క్వాంటిటీ చూడాలి. చిన్నపిల్లలకి మాత్రం ఎక్కువ శక్తి రాదు, అందులో ఎలక్ట్రోలైట్స్ వస్తాయి. సేఫ్ డ్రింక్. ఎవరైతే సహజంగా బ్లడ్ ప్రెషర్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు, పెద్ద కిడ్నీ ఫంక్షనింగ్ అంటే మంచి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఇలా డాష్ డైట్ అని మేము ఇస్తుంటాం అనమాట. అంటే ఈ డాష్ డైట్లో సోడియం చాలా తక్కువ చేసేసి పొటాషియము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియము, మెగ్నీషియం ఇవి ఎక్కువ ఇస్తుంటాము. అలా న్యాచురల్ పద్ధతిలో బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం, కిడ్నీ ఫంక్షనింగ్ చక్కగా ఉన్న వాళ్ళు మాత్రం కొబ్బరి నీళ్ళు చాలా ఎఫెక్టివ్గా డాష్ డైట్లో వాడుకోవచ్చు.